ప్రియమైన విద్యార్థులకు మన నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మీ అందరికీ ముందుగా శుభాశీస్సులు అందిస్తూ మనకి ఈరోజు నాతో మీకు ఈ రకమైన సైంటిఫిక్ ఇంటరాక్షన్ ఈరోజు 28 ఫిబ్రవరి నేషనల్ సైన్స్ డే అనే ఒక ముఖ్యమైన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మీ అందరికీ ఒక మంచి సైంటిఫిక్ మోటివేషన్ అందిస్తూ ఎన్నో చక్కటి కొన్ని సైన్స్ ప్రయోగాలు డెమాన్స్ట్రేషన్స్తో మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మిమ్మల్ని భారతదేశ భావి పౌరుల నుంచి భారతరత్నాలుగా మరి ఎందరో అబ్దుల్ కలాములు గాను మరి ఎందరో సర్ సివి రామన్ గాను తీర్చిదిద్దే నా చిరు ప్రయత్నంతో ఈ సైంటిఫిక్ మోటివేషనల్ డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. సర్ సివి రామన్ గారు యూరప్ నుంచి వస్తున్నారు. వచ్చేటప్పుడు షిప్లో ఆయనకి 2 అబ్జర్వేషన్లు. ఒక అబ్జర్వేషన్ పైకి చూస్తే ఆకాశం నీలంగా ఉంది, కిందకి చూస్తే సముద్రం నీలంగా ఉంది. సో అప్పుడు ఆయనకి మైండ్లో ఒక క్వశ్చన్, దానికి ఒక క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేసుకున్నారు. అబ్జర్వ్ చేశారు, ఆకాశం నీలంగా ఉంది, సముద్రం నీలంగా ఉంది. ఇది ఒక అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్కి ఆయన ఒక క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేసుకున్నారు. ఏమా క్వశ్చన్ ట్యాగ్ అంటే వై స్కై ఈజ్ బ్లూ, వై సీ ఈజ్ బ్లూ. సో వై అని ఆ క్వశ్చన్ ట్యాగ్ పెట్టబట్టి ఆయన షోర్కి రీచ్ కాగానే దాని మీద పరిశోధన మొదలుపెట్టారు. పరిశోధన మొదలుపెట్టి దాన్ని చాలా విశ్లేషణ చేసి దాని మీద ఒక ప్రపంచానికి ఎవరికీ తెలియని ఒక అద్భుతమైన ఆలోచన దానికి ఆన్సర్ చేయటం జరిగింది. ఆ వై అనే క్వశ్చన్కి ఆన్సర్ చేయటం జరిగింది. సో దానికి ప్రతిఫలంగా నోబెల్ ప్రైజ్ విన్నర్గా ఆయన 1928 అబ్జర్వేషన్ 1930లో ఆయన నోబెల్ లారెట్గా డిక్లేర్ చేయటం జరిగింది. సో ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేను ఎప్పుడూ గట్టిగా చెప్తా ఉంటాను, ఐ మీన్స్ ఇండియా, ఇండియా మీన్స్ ఇంటలెక్చువల్స్. కానీ నాకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏమైందంటే, ఒక చిన్న ఛాలెంజ్లా నేను ఫేస్ చేస్తుంది. సో ఐ మీన్స్ ఇండియా, ఇండియా మీన్స్ ఇంటలెక్చువల్స్ అనే విషయంలో మరి ఎప్పుడో 1930లో సర్ సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ విన్నర్గా, 1930 అంటే మన అందరికీ తెలుసు, బిఫోర్ ఇండిపెండెన్స్ డే. మరి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే మనం మోర్ ఇండిపెండెంట్గా ఉండి మన భారతీయుల మీద ఇంకెంత బరువు బాధ్యతగా ఇంక మరెందరో నోబెల్ లారెట్స్గా ఎదగాల్సిన పరిస్థితి ఎంతో అవసరం దేశానికి ఉంది. ఈ విషయాన్ని భారతదేశం మొత్తం గుర్తించింది. సో దాని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కృషి చేస్తుంది. అన్ని రకాల కోర్ సైన్సెస్లో పిల్లలు ముందుకు రావాలి. ఎందుకంటే ఒక మంచి కోర్ సైన్స్ అబ్జర్వేషన్ మరెన్నో ఇంజనీరింగ్ అప్లికేషన్కి అది ఒక ఆధారం అవుతుంది. అందుకని కోర్ సైన్స్ ఇన్వెన్షన్స్ చాలా ఎక్కువ అవసరం ఉన్నాయి. సో దాని బేస్డ్గా మనకి అప్లికేషన్స్ ఇంజనీరింగ్కి టెక్నాలజీలకి పెరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని ఇంజనీరింగ్లకి అన్ని టెక్నాలజీస్కి మూలం కోర్ సైన్స్. మరి కోర్ సైన్స్ పిల్లలు బాగా అర్థం చేసుకొని దాన్ని మంచి సబ్జెక్ట్గా ఆలోచనలతో ఎన్నో అబ్జర్వ్లు చేసి అబ్జర్వేషన్స్కి క్వశ్చన్ ట్యాగ్స్ పెట్టుకుని మళ్ళీ ఒక నోబెల్ లారెట్గా ఎదిగే అవసరం దేశంలో ఎంతైనా ఉంది. సో దాన్ని ఉద్దేశించి నేను మీకోసం, మై డియర్ చిల్డ్రన్, నేను మీకోసం ఒక చక్కటి ఒక ఆలోచన ఏం చేయాలనుకున్నానంటే, మీలో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచాలి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ మెథడ్. మిమ్మల్ని నేను సైంటిఫిక్ మెథడ్లో పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఆ సైంటిఫిక్ మెథడ్లో లేకపోవటమే నేను బాగా అర్థం చేసుకునే విషయం, పిల్లల్లో ఆలోచన శక్తి ఎంతో ఉంది, కానీ దాన్ని సైంటిఫిక్ మెథడ్లో పెట్టకపోవటం వల్ల మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మనకి ఎన్నో సమస్యల నుంచి ఎన్నో పరిష్కారాలు కనుగొనే దిశగా తక్కువగా ప్రయాణం చేస్తున్నాం. సో దానికి మనం ఎడిషనల్గా ఈరోజు మనం యాడ్ చేసుకునే ఒక మంచి పద్ధతి ఏంటంటే సైంటిఫిక్ మెథడ్. సో మరి మీరందరూ ఏమనుకోకపోతే సైంటిఫిక్ అనే పదానికి కూడా మీరు అర్థం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే నేను రాష్ట్రం అంతా కొన్ని వందల స్కూళ్ళు తిరిగి పిల్లల దగ్గర టీచర్స్ దగ్గర సైంటిఫిక్ అనే పదానికి సరైన అవగాహన చాలా తక్కువగా ఉందని గమనించాను.
దాని గురించి మిమ్మల్ని ప్రత్యేకించి మేము ఏమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ముందుగా సైంటిఫిక్ అనే పదానికి సరైన మీనింగ్ తెలుసుకునే ప్రయత్నం గట్టిగా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు రోజు ఒక ఫిష్ ఇచ్చేదానికన్నా ఇఫ్ ఐ గివ్ యూ ఎ మెథడ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్, సో ఐ థింక్ అది మీకు ఎక్కువ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకని నేనేం చెప్దాం అనుకున్నానంటే, మీ అందరికీ ఈ రోజుల్లో కంప్యూటర్లు బాగా అలవాటైనాయి కాబట్టి కంప్యూటర్లలో మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి సైంటిఫిక్ అనే టైప్ చేసి దాని మీద రైట్ క్లిక్ చేసి సినోనిమ్ చూస్తే అక్కడ వచ్చినటువంటి చక్కటి మీనింగ్స్ మీరు చాలా జాగ్రత్తగా కోరిలేట్ చేసుకోవచ్చు. అలా మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ డిక్షనరీలో చూడొచ్చు, పెద్దలను అడగవచ్చు, ఎక్స్పీరియన్స్తో కొన్ని మీనింగ్స్ వర్డ్స్కి కరెక్ట్గా తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈజియెస్ట్ వే, బెస్ట్ వే ఎంఎస్ వర్డ్ టైప్ చేసి దానికి సినోనిమ్ కూడా చూసుకోవచ్చు. సో ఏదైనప్పటికీ మీరు సైంటిఫిక్ అనే పదానికి కనుక సరైన ఒక అవగాహన క్లియర్గా తెలుసుకుంటే ఆ తర్వాత సైంటిఫిక్ మెథడ్ అనే దానికి చక్కటి దారి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి సైంటిఫిక్ మెథడ్ గురించి నేను మీతో చెప్పాలనుకున్నాను కాబట్టి దానికి ముందు మెంటల్గా దానికి రిక్వైర్డ్ బ్యాక్గ్రౌండ్ మీలో ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టాను. సో దానికి ఒక సింగిల్ లైన్ ఆన్సర్ మీకోసం నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో అందించాలనుకున్నది ఏంటంటే, సైంటిఫిక్ అనే పదానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్, దాన్ని మనం సైంటిఫిక్గా తీసుకుంటాం. సో నేను ఇప్పుడు మీకోసం అది ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఒక సిస్టమేటిక్ అప్రోచ్కి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలనుకున్నాను. ఎట్లా అంటే, మనం సమాజంలో ఎన్నో సమస్యలను గుర్తిస్తాం. అంటే ఇన్ఫ్యాక్ట్ సమాజం అంటే అది నీ స్కూల్ అవ్వచ్చు, నీ ఇల్లు అవ్వచ్చు, నీ సొసైటీ అవ్వచ్చు, నీ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, నీ ఏరియా అవ్వచ్చు, నీ కంట్రీ అవ్వచ్చు, నీ కాంటినెంట్ అవ్వచ్చు, మేబీ గ్లోబల్ ఇష్యూ. బట్ నేను అనేది ఏంటంటే, నీ దగ్గర ఎన్నో క్వశ్చన్స్ నీకు వస్తుంటాయి. ఆ క్వశ్చన్స్కి ముందు నువ్వు కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటావు. చేసిన అబ్జర్వేషన్స్కి కొన్ని క్వశ్చన్స్ నీకు నువ్వే రేజ్ చేసుకుంటావు. సో ఇది ఆ క్వశ్చన్స్ని మనం ప్రతి క్వశ్చన్ని ఎక్కడో ఒక చోట చక్కగా రాసుకుని ఆ తర్వాత ఆ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్లు మనం కనిపెట్టే దిశలో పనిచేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే, సైంటిఫిక్ మెథడ్లో ఏం మాట్లాడతామంటే, అబ్జర్వేషన్, క్వశ్చన్, హైపోథెసిస్ అంటే ఏ బెస్ట్ ఎడ్యుకేటెడ్ గెస్, లేదంటే ఏ బెస్ట్ పాసిబుల్ ఆన్సర్. సో బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ అంటే ఒక క్వశ్చన్కి ఏదో ఒక ఆన్సర్ ఉంటుందని మీరు గెస్ చేస్తారు కదా, ఇదేమో దీనికన్నా మంచి ఆన్సర్, అదేమో దానికన్నా మంచి ఆన్సర్, ఇంకేదేమో అనే నిరంతర ఆలోచన మీకోసం ఏమవుతుందంటే, ఒక రోజున సడన్గా మీకు ఇంతకన్నా బెస్ట్ ఆన్సర్ ఉండదు, నాకు వచ్చిన అబ్జర్వేషన్కి, నా కంటి ముందు నాకు దొరికిన నా అబ్జర్వేషన్కి, రేజ్ అయిన నా క్వశ్చన్కి ఇదే ఒక మంచి ఆన్సర్ అయి ఉండొచ్చు అని మీరు ఏదైతే ఫీల్ అవుతారో దాన్ని మీరు రాసుకుంటారు. ఏమని? హైపోథెసిస్. మరి ఇప్పుడు హైపోథెసిస్ రాసుకున్నాక బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ అని మీరే అనుకున్నాక మీరు మాత్రమే అనుకుంటే సరిపోలేదు కదా, ఎంటైర్ ప్రపంచంలో సైంటిఫిక్ సొసైటీ అంతా యాక్సెప్ట్ చేస్తే అది సైన్స్ అవుతుంది. అది ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? దానికి సంబంధించిన మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ప్రయోగాలు చేయాలి. సో ప్రయోగాలకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేయాలి. ప్రయోగాలు చేస్తున్నప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ని మనం ప్రజెంట్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ స్టెప్స్లో మనం ఆఖరికి కంక్లూజన్కి వస్తాం. కంక్లూజన్లో కనుక ద అబవ్ హైపోథసిస్ ఈజ్ వెరిఫైడ్ అని వచ్చిందంటే దెన్ మీకు వచ్చిన క్వశ్చన్కి మీరు రాసుకున్న ఆన్సరు ప్రూవ్ చేయబడింది అంటే అది మొత్తం ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్న సైంటిఫిక్ సొసైటీలు అన్నీ కూడా మీ ఆలోచన కరెక్ట్ అని ప్రూవ్ చేశారంటే ఆటోమేటిక్గా యు ఆర్ ఎన్ ఇన్వెంటర్. సో మీరు అదప్పుడు ఒక సృష్టికర్తగా, ప్రపంచానికి తెలియని కొత్త విషయాన్ని తెలియజేసిన ఒక బాల మేధావిగా, మరో భారత రత్నగా, మరో నోబెల్ గ్రహీతగా ముందుకు వచ్చే ఎంతో అవకాశం ఉంది. అందుకనే నాకు అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట బాగా గుర్తుంది. ఎలా అంటే, చిల్డ్రన్ ఆర్ బోర్న్ సైంటిస్ట్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే, పిల్లలు పుట్టుకతోటే పెద్ద శాస్త్రవేత్తలంట. అది ఎట్లా అని తర్వాత నేను చిన్నగా అబ్జర్వ్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే, తెలుసుకునే ప్రక్రియలో పిల్లలు డేస్ బేబీస్ నుంచి మంత్స్ బేబీస్ నుంచి ఇయర్ బాయ్స్లా ముందుకు పోతూ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఎన్నో విషయాలు. అంటే ఆ ఇన్క్విజిటివ్నెస్ వాళ్ళలో ఎంతో ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఏమవుతుందంటే డే బై డే ఇయర్ బై ఇయర్
మనం స్కూల్లో క్లాసులు చదువుతూ ఒక రెగ్యులర్ ఛానలైజ్డ్ మోల్డెడ్ ఎడ్యుకేషన్లో క్వశ్చన్ ఆన్సర్ బేస్డ్ ఆన్సరింగ్ స్టైల్లో సో ఇప్పుడు వరకు అట్లాంటి ఎడ్యుకేషన్ లాస్ట్ 3 decades నుంచి మన దేశం మొత్తంలో జరిగిన విద్యా విధానంలో మీకు తెలియకుండా మీరు ఆ క్రియేటివిటీని చాలా మిస్ అయిపోయారు. మీకు ఎంతసేపు ర్యాంకులు మార్కులు అనే విధానానికి అలవాటు పడిపోయారు. సో అక్కడ మీకు తెలియకుండా మీలో ఉన్న ఇంటర్నల్ క్రియేటివిటీ చాలా వరకు మీరు తగ్గిపోయింది. సో దాన్ని మళ్ళీ ఒక మోటివేషన్తో మీకు నేను మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ మీలో ఆ క్రియేటివిటీతో మిమ్మల్ని ఉన్నత స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే ప్రక్రియలో సైన్స్ ఫెయిర్లు అవి ఒక గొప్ప వేదికలు మీకోసం. మీలో ఉన్న సైంటిఫిక్ టెంపర్ని రేజ్ చేసుకుంటూ మీరు ఒక సైంటిఫిక్ మెథడ్లో ముందుకు సాగుతూ మీరు చేస్తున్న అద్భుతమైన ఆలోచనల్ని ప్రూవ్ చేసుకుని డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ రకరకాల వెన్యూస్లో రకరకాల లెవెల్ ఆఫ్ సైన్స్ ఫెయిర్లో మీరు ప్రూవ్ చేసుకునేదానికి నేను మా నెట్వర్క్ ద్వారా నేను చూపించే ప్రయత్నం గట్టిగా చేస్తాను. సో ఈ రకంగా మనం స్టడీ చేసే ఆలోచన చాలా ముందుకు వెళ్దాం. అట్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీకు ఈ పర్టిక్యులర్ మోటివేషనల్ డైరెక్షన్లో నేను మీకు కొన్ని రిసోర్సెస్ కూడా కనెక్ట్ చేస్తాను. సో ఆ రిసోర్సెస్ని కూడా మీరు బాగా ఉపయోగించుకునే ప్రయత్నం గట్టిగా చేదురు. కానీ బట్ యాక్చువల్గా నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఎన్నో అబ్జర్వేషన్లు చేయొచ్చు. ఆ అబ్జర్వేషన్స్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు అని నేను చెప్పడం జరిగింది. కాబట్టి అబ్జర్వేషన్స్ అంటే ఎంత చిన్నవైనా కావచ్చు, దానికి ఒక సైజు స్కేలు ఏం లేదు. సో అది ఎంత పెద్ద అబ్జర్వేషన్ అయినా అవ్వచ్చు. బట్ దానికి సంబంధించిన డేటా సరిగ్గా కలెక్ట్ చేయటం, ఎక్స్పెరిమెంటింగ్ సరిగ్గా చేయటం అనేది చాలా ముఖ్యం. తర్వాత నేను మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గట్టిగా డిస్కస్ చేయాలని మీ అందరి కోసం మై డియర్ చిల్డ్రన్ బాగా ప్రిపేర్ అయిన విషయం ఏంటంటే ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్. చాలా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఇది ఎందుకని మీకోసం చెప్తున్నానంటే దీని మీద కూడా చాలామంది పిల్లల్లో, చాలామంది టీచర్స్లో కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఈ రెండింటికి మధ్యలో కూడా సరైన క్లారిటీ తక్కువగానే ఉంది. అందుకని మరి దేన్ని మనం ఇన్వెన్షన్ అందాం, దేన్ని మనం ఇన్నోవేషన్ అందాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇన్వెన్షన్స్ చాలా కోర్ సైంటిస్టులు చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్పాలంటే ఒక మంచి ఇన్వెన్షన్ అది ఎంత పెద్ద రెవల్యూషన్ తీసుకురాగలుగుతుందో 1-2 ఉదాహరణలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం డిస్కస్ చేస్తాను. సో ఆ తర్వాత ఇన్నోవేషన్స్ అంటే ఇన్వెన్షన్స్ నుంచి అంటే యాక్చువల్గా ఇన్వెన్షన్స్ నుంచి ఇన్నోవేషన్స్ వరకు ఒక ఇన్వెన్షన్ తర్వాత ఎన్ని రకాల స్టెప్స్లో అది ఇన్నోవేట్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ మీరు కనుక్కునే ప్రయత్నం కోసం నేను మీకు ఒక ప్రజెంటేషన్ కూడా చూపించడం జరుగుతుంది. సో మరి ఒక ఇన్వెన్షన్, ఒక చిన్న ఇన్వెన్షన్ అది ఎంత పెద్ద రెవల్యూషన్ తీసుకురాగలుగుతుంది, ప్రపంచ రూపురేఖలను ఎలా మార్చగలిగింది అని ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీతో మాట్లాడాలనుకున్న ఆలోచన ఏంటంటే సపోజే మీ అందరికీ బాగా తెలుసు స్టీమ్ ఇంజన్ అంటే అందరూ చెప్తారు గట్టిగా జేమ్స్ వాట్ కనిపెట్టాడు సార్ అంటారు. దాని మీద మంచి పాటలు కూడా పాడుతూ ఉంటారు. బట్ నిజం చెప్పాలంటే అక్కడ జేమ్స్ వాట్ మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ. వాళ్ళ మదర్ రైస్ కుక్ చేస్తుందని, ఆ టైంలో కుక్ చేస్తున్న బౌల్ మీద చిన్న ప్లేట్ లాంటిది వైబ్రేట్ అవుతుందని, సో అది ఎందుకు అవుతుందని ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆయన ఆలోచన చేస్తూ నీటికి లేని శక్తి నీటి ఆవిరిలో ఉందని కనిపెట్టి సో అక్కడి నుంచి ఒక స్టీమ్ ఇంజన్ని ఆయన ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆ స్టీమ్ ఇంజన్ అంటే ఇన్ఫ్యాక్ట్ వెయిట్ చేసినప్పుడు వాటర్ స్టీమ్గా మారి ఆ స్టీమ్లో ప్రెషర్ పెరిగి అది ఒక బ్లాక్లోకి ఆ స్టీమ్ ప్రెషర్ పోయి అక్కడ ఒక పిస్టన్ని వెనక్కి ముందుకి గెంటుతూ సో ఆ లీనియర్ మోషన్ని ఒక రొటేషనల్ మోషన్గా ఒక క్రాంక్ కనెక్ట్ చేస్తూ ఒక వీల్ని ఎప్పుడైతే తిప్పిందో ఆ యాంత్రిక శక్తి ఆవిరి యంత్రం ఎప్పుడైతే తయారైందో ప్రపంచం అంతా తిరగటం మొదలుపెట్టింది. ఎందుకంటే అక్కడి నుంచే యంత్రాలు తయారవటం మొదలెట్టినాయి, ప్రపంచాన్ని యాంత్రిక శక్తి నడిపించింది, అక్కడి నుంచే మొబిలిటీ వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, ప్రపంచం అంతా ఒక చిన్న విలేజ్ అయిపోవటానికి మూల కారణం అయింది. సో మొత్తం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీరు ఎన్నెన్నో రెవల్యూషన్స్ చూశారు, విన్నారు. బట్ ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అలాగా మొదలైంది, ఇప్పుడు వరకు ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఈరోజు మనం లేటెస్ట్గా మాట్లాడుతున్నటువంటి స్టార్టప్స్ వరకు అది
వచ్చేసింది. సో మీకు నేను దాంట్లో అందించాలనుకున్న ఆలోచన ఏంటంటే, ఒక చిన్న అబ్జర్వేషన్, వరల్డ్ వైడ్గా ఇంత పెద్ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, యాంత్రిక విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచం మధ్యలో ఎంతో కామర్స్ నడిపించింది, ఎంతో వెల్త్ క్రియేట్ చేసింది. సో మరి అట్లాంటప్పుడు అదే మాదిరిగా మనం ఇంకొక చిన్న ఇన్వెన్షన్, మన అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఇన్వెన్షన్ మీ అందరికీ ఎక్కువ బాగా నచ్చింది కాబట్టి కమ్యూనికేషన్. సో ఒక ఇన్వెన్షన్ మనం ట్రాన్స్పోర్టేషన్, ఒక ఇన్వెన్షన్ కమ్యూనికేషన్ మీద మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను బాగా అర్థం చేసుకున్నది, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏ దేశంలో ఎంత గొప్పగా ముందుకు పోతే ఆ దేశాలు అంత అడ్వాన్స్డ్గా చాలా విషయాల్ని డెవలప్ చేశారు. సో అందుకని నేను మీకు ఈ పర్టికులర్ కమ్యూనికేషన్ బేస్డ్లో మీ అందరికీ బాగా ఇష్టమైన ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని రకాల అప్లికేషన్లు, అన్ని రకాల ఐడియాస్ ఇప్పుడు జేబులో ఉన్న మన సెల్ ఫోన్తోనే జరిగేలాగా, ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తే సెల్ ఫోనే మనకి ఏటీఎం నుంచి డబ్బులు ఇస్తుంది అనేది కొత్తగా వచ్చిన ఆలోచన. సో రోజుకి ఒక ఆలోచన సెల్ ఫోన్ ద్వారానే వస్తుంది. స్మార్ట్ ఫోన్ జేబులో ఉంటే చాలు, ఇంకా అన్నీ మన జేబులోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో, వస్తున్న అప్లికేషన్స్ ఈ రోజుల్లో, మీ షార్ట్ కట్స్లో యాప్స్ అనేది ఈ రోజుల్లో, దానికి మూల కారణమైనటువంటి అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఇన్వెంటర్గా ఉన్న బేసిక్ టెలిఫోన్కి సంబంధించి మరొక ఇన్వెన్షన్ చూడండి. అది ఎంత గొప్ప ఆలోచన. అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక్కసారి శబ్ద తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారినాయి. ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవ్వాలన్న డైలింగ్ లేని మా చిన్నప్పుడు రోజుల్లో పిన్నులు పెట్టడం జరిగేది. మేము ఫోన్ ఎత్తి పట్టుకుంటే ఒక 40 సంవత్సరాల క్రితం మన ఊరిలో కూడా ఫోన్ ఎత్తి పట్టుకుంటే కాసేపటికి ఆపరేటర్ హలో ఎవరు కావాలండి, ఎక్కడికి కలపాలండి అనే రోజుల నుంచి తర్వాత మనం లోకల్గా డైల్ చేసుకుంటూ తర్వాత ఎస్టీడీ సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్కి వెళ్ళాం. ఆ తర్వాత పుష్ బటన్లోకి వచ్చాం. ఆ తర్వాత వైర్లెస్ ఫోన్లకి వెళ్ళాం, విహెచ్ఎఫ్ ఫోన్లు. ఆ తర్వాత సెల్యులర్ ఫోన్లు. ఒకే నెంబరు, ఒక వ్యక్తికి ప్రపంచం అంతా ఎక్కడున్నా ఒకే నెంబర్ అనే దిశగా మనం ఎదగటం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఇన్నోవేషన్స్ జరుగుతాయి. ఇక ఆ ఇన్నోవేషన్లో మోడల్ టు మోడల్, అప్లికేషన్స్ టు అప్లికేషన్ ఇంకెన్నెన్ని ముందుకు వెళ్ళబోతున్నాయో ఇంకా అది మీ చేతుల్లో ఉంది. బట్ బేసిక్ ఒక ఇన్వెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇట్లా మనం చెప్తా ఉంటే ఎన్ని వందల ఇన్వెన్షన్స్కి ఎన్ని ఇన్నోవేషన్స్ జరిగినాయి అన్నది కూడా మాట్లాడవచ్చు. కానీ దానికి నేను చెప్పేదానికన్నా మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది మై డియర్ చిల్డ్రన్. అందుకని అది మీరు హోంవర్క్గా తీసుకోండి. మీరు ఎవరైనా నాతో మరింత కనెక్షన్లో ఉండే ప్రయత్నం చేస్తూ మీరు ఒక్కొక్క ఇన్వెన్షన్కి ఎక్కడి వరకు ఇన్నోవేషన్స్ చేయొచ్చో డేటా కలెక్ట్ చేసి ఒక మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ప్రజెంటేషన్ లాంటిది మీరు కూడా చేసి సబ్మిట్ చేస్తే మన అందరం కలిసి ఇఫ్ వి వర్క్ టుగెదర్ వి విన్ టుగెదర్ అని ప్రూవ్ చేద్దాం. ఓకే, సో నేను మీకోసం ఇలా మాట్లాడుతూ ఆ ఒక ప్రజెంటేషన్ మీకోసం ఆ ఇన్వెన్షన్ టు ఇన్నోవేషన్ ఒకటి చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాను. సో ఒకసారి ఈ కంప్యూటర్ని ఆపరేట్ చేసి మీకు చూపించే ప్రయత్నంలో మన స్క్రీన్లో కనిపిస్తున్న సర్ సివి రామన్ గారికి ఒకసారి మనసారా మనందరం కూడా హృదయపూర్వకంగా మనం నమస్కరించుకుంటూ మన సెషన్ ముందు తీసుకెళ్దాం. సో నేను మీతో మాట్లాడినట్టుగా ఫస్ట్ నేను ఒక నీటి ఆవిరి యంత్రం అనేది, ఎందుకంటే మా చిన్నప్పుడు మేము స్టీమ్ ఇంజిన్స్తో మా స్కూల్స్కి కాలేజ్కి మేము వెళ్తుండేవాళ్ళం. సో అప్పుడు స్టీమ్ లోపల బాయిలర్లో ప్రొడ్యూస్ అయిన ఆ స్టీమ్ ఒకసారి ఈ పక్కన పిస్టన్లోకి, రెండోసారి ఈ పక్కన పిస్టన్లోకి ఎట్లా గవర్న్ అవుతుంది అనేది నా చిన్నప్పుడు నాకు అది పెద్ద క్వశ్చన్. సో అది ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ద నాలెడ్జ్ అని నా ఇమాజినేషన్లో నేను దాన్ని సాల్వ్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఆలోచన చేయండి. మేము ముందుకు దీన్ని తీసుకొచ్చాం కాబట్టి ఒక స్టీమ్ ఇంజిన్ మేము ముందుంది. అక్కడ నేను మౌస్తో మీకు చూపిస్తున్న పోర్షన్లో అక్కడ ఒక పెద్ద బ్లాక్ ఉంది. ఆ బ్లాక్లోకి హై ప్రెషర్ స్టీమ్ అక్కడికి వస్తుంది. అక్కడ పిస్టన్ బయటకి గెంటబడింది. అప్పుడు కనెక్టింగ్ బయటకు వచ్చింది. ఆ పర్టికులర్ వీల్ కనెక్ట్ అవుతూ అది ముందుకు తిరుగుతుంది. బట్ నెక్స్ట్ స్టీమ్ ఆ పక్కన ఉన్నటువంటి సేమ్ అరేంజ్మెంట్కి వెళ్ళాల్సింది. సో మరి మధ్యలో ఎవరు చేస్తారు ఈ పని అనేది నా చిన్నప్పుడు నాకు ఫస్ట్ టైం నేను ఈ స్టీమ్ ఇంజిన్ చూసినప్పుడు వచ్చిన ఆలోచన. సో మీరు కూడా ఆలోచన చేయండి. సో చూడండి, అప్పటికే జేమ్స్ వాట్ చిన్నప్పుడు చిన్న ఆవిరి యంత్రం కనిపెడితే దాన్ని అక్కడికే ఎంతవరకు ఇన్నోవేట్ చేసుకుని మనందరికీ రైలు ప్రయాణాలు ఆవిరి యంత్రాలతో,
ఎక్స్ప్రెస్ ఇంజన్ 1900 HP. ఇది ఫస్ట్ ఇది ఒక పాసెంజర్ ట్రైన్కి మూవ్ చేయడానికి వాడేవారు 1500 HP ఇంజన్. దాని తర్వాత ఎక్స్ప్రెస్ ఇంజన్ సర్కార్ ఎక్స్ప్రెస్ అంతా కూడా మన ప్రాంతంలో ఈ 1900 HP ఇంజన్స్తో ఎక్స్ప్రెస్ ఇంజన్లన్నీ కూడా ఎక్కువ గూడ్స్ లాగాలన్నా కూడా ఇది స్టీమ్ ఇంజన్ ఇంకా ఎక్కువ పవర్ఫుల్. ఇది ఇంకా ఎక్కువ HP స్టీమ్ ఇంజన్. చూడండి ఎంత కోల్ బర్న్ అవుతుంది, దాంట్లో కోలు వాటర్ రెండు కూడా తీసుకెళ్తుంది. సో కోల్తో హీట్ ఇస్తుంది, వాటర్ని స్టీమ్ చేస్తుంది. సో ఇది డీజిల్ ఇంజన్. ఈ డీజిల్ ఇంజన్లో అందరికీ లోపల డీజిల్ ఇంజన్తో డైరెక్ట్గా మెకానికల్ ఎనర్జీ వీల్స్ తిప్పుతుంది అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఈ ఇంజన్లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి డీజిల్ ఇంజన్, ఒకటి ఎలక్ట్రికల్ డైనమో ఉంటుంది. ఇట్లాంటి డైనమో లోపల ఈ డైనమోలో ఎప్పుడైతే మెకానికల్ ఇంజన్ ఆ డైనమోని తిప్పుతుందో ఆ డైనమోలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ దాని కింద ఉన్నటువంటి మోటార్స్కి వెళ్ళి వీల్ తిరుగుతుంది, దాంతో ఆ ట్రైన్ ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు డైరెక్ట్గా ఆ డీజిల్ ఇంజన్ మెకానికల్ ఎనర్జీని వీల్స్కి తిప్పి ఆ ట్రైన్ ముందుకు ఎందుకు తీసుకెళ్లరు, దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎందుకు కన్వర్ట్ చేసి ఆ కన్వర్టెడ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మాత్రమే కింద మోటార్స్కి పంపించి అప్పుడు దాని ట్రైన్ ఆ ఇంజన్ యొక్క వీల్స్కి ఎనర్జీ చేసి ఆ తర్వాత ఫర్దర్ బోగీలు ఆ ఇంజన్తో లాగుతారు. ఇది ఆలోచన చేయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. సో చిన్న జోక్లా మీకు ఆ డీజిల్ ఇంజన్స్ రెండు కాంపిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. సో డీజిల్ ఇంజన్స్ మోర్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజన్స్. సో ఇప్పుడంతా ఎలక్ట్రిసిటీకి వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఎలక్ట్రిసిటీలో. మీకు తెలుసు ఏ ఒక చిన్న మోటార్ రన్ అవ్వాలన్నా మీరు అందరూ బ్యాటరీస్ 9V HW బ్యాటరీస్తో బాగానే ప్లే చేస్తూ ఉంటారు. సో దానికి ప్లస్ మైనస్ ఉంటాయి. మీరు మోటార్కి కూడా 2 వైర్లు ఉంటాయి, దాన్ని కనెక్ట్ చేస్తారు. సో మోటార్ తిరుగుతూ ఉందని మీకు తెలుసు. బట్ అట్లాంటి మోటరే మీరు ఏదైనా టాయ్ ట్రైన్ కొన్నా కూడా లోపల అదే ఉంటుంది. ఆ బ్యాటరీతో 2 వైర్లు కనెక్ట్ అయ్యి మోటార్కి ఉంటుంది. మీరు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ సర్క్యూట్ అంతా క్లోజ్ అవుతుంది, మోటార్ తిరుగుతుంది. సో మీ టాయ్ ట్రైన్ తిరుగుతుంది. బట్ యాక్చువల్లీ మీకు రియల్ ట్రైన్లో ఆ 2 వైర్లు కనెక్ట్ అవ్వట్లేదు. మోటార్ ఉంది లోపల ఇంజన్లో గట్టిది పెద్దది 6000 HP, బట్ పైన ఒక వైర్తోనే కనెక్ట్ అయింది. సో మీరు ఎప్పుడూ ఆలోచన చేయలేదు ఒక వైర్తో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి మోటారు లోపల ఎలా తిరిగి ఆ వీల్స్ని తిప్పి ఇంజన్ ముందుకు పోతూ వెనకాలన్న బోగిని లాక్కొస్తుంది అని మీరు ఆలోచించలేదు. మంచి క్వశ్చన్, ఆలోచన చేసి దాని మీద ఆన్సర్ మీకు మీరుగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి, లేదంటే తర్వాత మళ్ళీ డిస్కస్ చేయండి. ఓకే, ఎనీవే ఇట్లాగా మనం ఒక ఆవిరి యంత్రం దగ్గర ఇన్వెన్షన్ జేమ్స్ వాట్ దగ్గర నుంచి ఇన్నోవేషన్ చేసుకుంటూ మనం ఎంతో ముందుకు వెళ్ళాం. అట్లానే మీకోసం చెప్పాను కదా, మన గ్రాహం బెల్, అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ఇన్వెంటర్గా 1876 మార్చ్ 10న ఆయన రాసిన ఒక లెటర్తో మీకు నాకు తెలిసి మీరందరూ చిన్నప్పుడు ఈ పర్టికులర్ ఒక స్మాల్ టైనీ టెలిఫోన్ లాంటిది ఒక దారంతో అగ్గిపెట్టెలు పెట్టి మీ అందరం చిన్నప్పుడు చేసాం, మీరు కూడా చేసి ఉంటారని ఆశిస్తూ సో అక్కడి నుంచి మొదలు పెడదాం. సో గ్రాహం బెల్ రాసిన మాట, ఆయన రాసిన లెటరు అది మార్చ్ 10th 1876లో. ఆ తర్వాత దానికి ఇంటర్నల్ డ్రాయింగ్ ఎట్లా పనిచేసింది, ఎట్లా పనిచేస్తుంది అంతా. సో ఇప్పటికిలాగా మనం మౌత్ హ్యాండ్ ఎట్లా పెట్టి మాట్లాడిన రోజులు కాదు, ఆ రోజుల్లో అన్నీ డిఫరెంట్గా విడిగా ఉన్నాయి. సో మౌత్, అది మాట్లాడే మౌత్ అంత పెద్దగా ఉండేది. ఇప్పుడు మీకు చాలా టైనీ స్మాల్ సైజ్కి వచ్చేసింది సెల్ ఫోన్లో. సో ఫస్ట్ టైం ఆయన మాట్లాడుతున్నప్పుడు సో అట్లా రిసీవర్ వినటం కోసం ఇక్కడ పెట్టుకుని, మౌత్ మాట్లాడేది ఎక్కడ పెట్టుకుని, ట్రాన్స్మిటర్ అనేవారు వాళ్ళు ఆ రోజుల్లో, దీన్ని రిసీవర్ అనేవారు. అట్లా పెట్టి మాట్లాడుతూ ఉండేవారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది టెలిఫోన్. ఈ రోజున రిసీవర్ చెవిలో పెట్టుకుంటున్నారు గట్టిగా, మీరు ఈయన మాటను గట్టిగా జాగ్రత్తగా వినాలని. మీకు అసలు మౌత్ ఎక్కడ పెట్టాలో కూడా అవసరం లేకుండా ఎక్కడున్నా అది తీసుకుంటుంది. సో దట్ ఈస్ హౌ ద ఇన్నోవేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. సో బెల్ టెలిఫోన్, బెల్ కంపెనీ. ఇది నేను చిన్నప్పుడు చేస్తున్నాను ఈ పర్టికులర్ కనెక్షన్ డయాగ్రామ్. ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 6th క్లాస్ 7th క్లాస్లో చేస్తున్నాను. సో మీరు కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు. ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ని ఒక చిన్న బ్యాటరీతో సర్క్యూట్ క్లోజ్ చేసి తయారు చేస్తే మీరు ట్రాన్స్మిటర్ ముందు మాట్లాడిన మాటలు రిసీవర్లో వినిపిస్తాయి. కానీ ఇక్కడ నాకు చిన్నప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, దీన్ని ఫస్ట్ టైం తయారు చేసినప్పుడు ఈ వైర్ ఎంత దూరం పట్టుకెళ్తే అంత దూరం ఇది పనిచేస్తుందా ఇక్కడ నేను మాట్లాడిన మాటలు అని ఒక 40 years క్రితం నేను చేసిన ఎక్స్పెరిమెంటు. ఎంత దూరం వైర్ ఎక్స్టెన్షన్ చేసినా అది పనిచేస్తూ నా మాటలు వినిపిస్తున్నాయి అనేది నా అబ్జర్వేషన్లో ఇక అనుకున్నాను, ఇంక ఇది ఎంత దూరం పెట్టినా, ఎందుకంటే అప్పుడు నేను కిలోమీటర్స్ దూరం పెట్టినా కూడా పనిచేసింది. సో ఇంక అప్పుడు అనుకున్నాను ఇది ఎంత దూరం పెట్టినా పనిచేస్తుంది, నో ప్రాబ్లం అనుకున్నా.
నిజానికి అదే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫోన్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పనిచేస్తున్నాయని. సో అది చిన్నప్పుడు మీరు కూడా ఓవర్ నైట్ ఎవరో ఒక ఇంజనీర్ కాలేరు కాబట్టి సో ఆలోచనలు మీకు స్టార్ట్ కావాలి. సో అందుకని ఒక చిన్న బేసిక్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు లేటెస్ట్ ఇన్నోవేటెడ్ కాంటెంట్ వరకు ఎదగాలని ఆశిస్తూ మనం ముందుకు వెళ్దాం. సో ఒక ఇన్వెన్షన్ దగ్గర నుంచి ఒక ఇన్నోవేషన్ ఎలా జరుగుతుందంటే చూడండి, ఫోన్లు ఎలా ఉండేవి, గోడకి వాల్ ఫోన్స్ ఉండేవి. తర్వాత ఇట్లా రైల్వేలో మొత్తం అంతా డైలింగ్ అనే నెంబరింగ్ లేకుండా వాళ్ళు పక్క స్టేషన్ మాట్లాడటానికి దాన్ని క్రాంక్ అనేవారు. ఆ క్రాంక్ ఇస్తే లోపల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఎలక్ట్రిసిటీ ఆ కేబుల్ మీద ఇంపోజ్ అయ్యి అవతల ఉన్న రింగ్ చేసేది, వాళ్ళు లిఫ్ట్ చేసి అప్పుడు స్పీచ్ సర్క్యూట్లోకి వచ్చేవారు వాళ్ళు. సో ఆ తర్వాత మా చిన్నప్పుడు నేను 10th క్లాస్కి వచ్చేటప్పటికి మన ఏరియాస్లో ఇలా 677 మోడల్లో మనం డైల్ చేసేవాళ్ళం అన్నమాట నెంబర్లు. సో ఒక రకంగా కొంచెం పెయిన్ఫుల్గానే ఉండేవి, చెప్పడానికి గట్టిగానే ఉండేవి, బట్ అది ఇంకా అప్పుడు అదే అడ్వాన్స్డ్. సో దానికి కొంచెం ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఇట్లాంటి మోడల్ కొంచెం స్మూత్గా తిరిగేవి అనమాట. తర్వాత లోపల ఇట్లా బెల్ ఈ రోజున చాలా పిజో బజర్ అని చిన్న బజర్లోకి వచ్చేసింది. బట్ ఆ రోజున మనకు ఫోన్ వచ్చినప్పుడు మోగటానికి ఎలక్ట్రోమాగ్నెట్స్ వచ్చిన రింగ్ కరెంట్ని కావాల్సినట్టుగా వైబ్రేట్ చేస్తూ అక్కడ లివర్ని ఆ బెల్స్ని అలా మోగిస్తే ఇల్లంతా గట్టిగా వినపడేది. సో ఫ్యాన్సీ ఆ రోజుల్లోనే చూడండి ఎంత గొప్పగా ఫోన్స్ తయారు చేయబడి ఉన్నాయో. సో ఇక్కడ వరకు మీరు చూస్తే చూడండి, నేను ఎప్పుడు ఊహించలేదు ఒక మనిషికి ఒక నెంబర్తో ప్రపంచం అంతా తయారయ్యే చిన్న జేబులో పెట్టే ఫోన్లు వస్తాయని. ఈ రోజుల్లో వాచ్ల్లో కూడా వచ్చినాయి, ఇంకెక్కడి వరకు వెళ్ళినాయో. బట్ చూడండి, పెద్ద పెద్ద టెలిఫోన్స్ నుంచి ఎంత చిన్న చిన్న టైనీ వరకు ఎన్నెన్నో ఫీచర్స్తో. సో ఒక ఇన్వెన్షన్ నుంచి ఒక ఇన్నోవేషన్ వరకు ఎట్లా ఇంకా అది ఎంతవరకు వెళ్తుందో. సో అందుకని కొన్ని బేసిక్ అబ్జర్వేషన్స్ మీరు బాగా చేస్తే ఒక చక్కటి ఇన్వెన్షన్ మీరు చేయగలుగుతారు. దాని వెనకనే మీరు ఎన్నో ఇన్నోవేషన్స్ కూడా చేయగలుగుతారు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇన్వెన్షన్స్ టు ఇన్నోవేషన్స్. సో అందుకని నేను మీకోసం ఇది ముందుగా చూపించినటువంటి చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక డైరెక్షన్లో మీకు గ్రీన్ లైట్ వస్తుంది, ఒక డైరెక్షన్లో రెడ్ డైరెక్షన్ వస్తుంది. ఇందులో ఏముంది, ఒక డైనమో ఉంది. సో మైకేల్ ఫారడే. సో ఈ డైనమోలో మీకు నా మెకానికల్ నా చేత్తో దీనికి నేను ఇచ్చే షాఫ్ట్ మీద ఇస్తున్నటువంటి ఒక మెకానికల్ ఇన్పుట్ ఎనర్జీ ఇన్పుట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మీకు ముందుకి ఆ లైట్స్లో కనపడేలాగా దీన్ని మీకోసం ఒక డెమాన్స్ట్రేషన్ గ్యాడ్జెట్ తయారు చేయడం జరిగింది. ఎందుకని ప్రపంచం మొత్తంలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయటానికి అదర్ దాన్ ద కెమికల్స్ ఈ ఏమైతే ఆ డైనమో ద్వారా తయారైందో, ఇప్పుడు హైడ్రల్ పవర్ కానీ తర్వాత ఇంకా థర్మల్ పవర్ కానీ లేకపోతే ఏ రకంగా అయినా పవర్ని ప్రొడ్యూస్ చేస్తే ఎక్సెప్ట్ సోలార్ పవర్ కాకుండా ఏ ఎనర్జీనైనా ఇలా డైనమోకి తిప్పే ఒక టర్బైన్కి ఆ ఎనర్జీ ఇచ్చి ఆ తర్వాత టర్బైన్స్ డైనమోని తిప్పుతూ దాన్ని వచ్చిన ఎలక్ట్రిసిటీని మొత్తం మనంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. 220 వోల్ట్ గ్రిడ్ నుంచి 132 kV గ్రిడ్, తర్వాత 66 kV గ్రిడ్, 33 kV గ్రిడ్, అలా 11 kV వోల్ట్స్ దగ్గర మనకి వస్తుంది మన ట్రాన్స్ఫార్మర్స్కి, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి. దాని నుంచి 220 వోల్ట్స్ కన్వర్ట్ చేసుకుని మనం అంతా కూడా యూటిలిటీ లైన్ వాడుకుంటున్నాం. సో అది మీకోసం ఎందుకు తెలియజేశానంటే ఇట్లా మీరు ఎన్నెన్నో అబ్జర్వేషన్స్ చేస్తుండొచ్చు. ఆ అబ్జర్వేషన్స్ క్వశ్చన్స్ తయారు చేయొచ్చు, దానికి మనం కావాల్సిన హైపోథసిస్ తయారు చేయొచ్చు. సో ఇలాంటి సైంటిఫిక్ మెథడ్లో మీరు ముందుకు వెళ్తుంటే మీకు ఇంజనీరింగ్లోనూ టెక్నాలజీల్లోనూ యాక్చువల్గా ఎంతో ఎంతూజియాజం పెరుగుతుంది, జీల్ పెరుగుతుంది, ఏదేదో మీరు చేతులతో చేసేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దాంతోపాటు మీకు పుస్తకాల్లో ఉన్నటువంటి నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు ఎందుకు మీకు తెలియని విషయం చూడండి, ప్రస్తుతానికి స్కిల్ డెవలప్మెంట్ మీద దేశం అంతా ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తున్నారో గవర్నమెంట్ తరఫున. సో ఇదంతా అవసరం ఎందుకు వచ్చిందంటే ఎన్నెన్నో సర్వేసు లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ వరకు, లాస్ట్ మనకు 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఏం చెప్తా వచ్చినాయి అంటే 95% పాస్డ్ అవుట్ ఇంజనీర్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్ అని సర్వేస్ చెప్తున్నాయి. సో ఒకసారి ఆల్రెడీ ఆ పర్టికులర్ సర్వే రిజల్ట్స్లోకి మన యూత్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఎంత పెద్ద ప్రాబ్లం. అందుకనే నేనేమనుకున్నానంటే నేను బాగా స్టడీ చేస్తే పిల్లలు స్కూల్ లెవెల్లో పిల్లలు అక్కడ కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకుంటూ తర్వాత ఎడిషనల్గా స్కూల్ లెవెల్లో పిల్లలు అంటే ఇన్ బిట్వీన్
10 to 20 ఇయర్స్లో ఉన్న పిల్లలు చక్కగా చేతులతో ఏదేదో ఎక్స్పెరిమెంటింగ్ చేసేసే పనిలో పడుతుంటే దాని నుంచి వచ్చినటువంటి బెటర్ అండర్స్టాండింగ్ చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్స్గాను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఒక పర్టికులర్ ఎంప్లాయీగా కాకుండా ఒక ఎంప్లాయర్గా ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వెల్త్ క్రియేటర్స్గా ఎదిగే శక్తి మీలో వస్తుంది. ఆ పని చేయటం కోసం నేను మీకోసం చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్ అని నా వంతు కృషిగా నేను డెవలప్ చేసిన కొన్ని గ్యాడ్జెట్స్. ఎందుకంటే నా చిన్నప్పుడు అన్నీ మేడ్ ఇన్ జపాన్ మన ఇండియాలో పనిచేస్తుండేవి. తర్వాత రీసెంట్గా నేను చూస్తే అన్నీ మేడ్ ఇన్ చైనా. ఎంత దారుణం అంటే మేడ్ ఇన్ చైనా వరకు, ఇంక్లూడింగ్ నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు, ఇవి కూడా మేడ్ ఇన్ చైనా నుంచి మనం బేస్ అయ్యాం. అట్లానే నెయిల్ కట్టర్ చూస్తే మేడ్ ఇన్ కొరియా. సో మరి ఇంకా మేడ్ ఇన్ ఇండియాది ఎప్పుడు మనం చేసేది గట్టిగా. సో అట్లీస్ట్ కొంత పార్ట్ పిల్లలకి అవసరమైన ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్తో చక్కగా ఈజీగా మంచి వాళ్ళ లెర్నింగ్ ఈజీగా అయిపోవటం కోసం అని చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్ నేను ఎందుకు డిజైన్ చేసి ఎన్నో వందల ప్రాజెక్టులు అందులో పిల్లల కోసం డెవలప్ చేస్తూ అన్నీ 9 వోల్ట్ బేస్డ్గా. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే బేసిక్గా పిల్లలు కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. సో సైన్స్ కాన్సెప్ట్స్, మేబీ ఫిజిక్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో అడ్వాన్స్డ్ ఫిజిక్స్ ఆర్ మోడర్న్ ఫిజిక్స్ వేర్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్స్ ఇన్ వే. అయితే ఇన్ఫ్యాక్ట్ ఆ పర్టికులర్ డైరెక్షన్లో నేను మీకోసం కొన్ని డెమాన్స్ట్రేషన్ గ్యాడ్జెట్స్ కొన్ని చూపిస్తాను.